ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. శ్రీ సాయిబాబా అండి, అందరికీ నమస్కారం. మన ఛానల్ ద్వారా బాబాగారి సత్సంగాల్ని, బాబాగారి కీర్తనల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. మనం గత 2 వీడియోలలో సత్సంగాల ద్వారా బాబాగారి ఒక విశిష్టమైన చర్యను మనం దర్శించుకుంటున్నాం. మన సబ్జెక్టే బాబాగారి ప్రతి చర్య విశిష్టం. ఈ కోణంలో మనం బాబాగారి తత్వాన్ని మనం దర్శించుకుంటున్నాం. మనం గత 2 సత్సంగాలలో మనం చెప్పుకుంటూ ఉన్న విషయం, బాబాగారు స్ఫురింప చేసిన మేరకు ఏంటంటే, బాబాగారు మన కర్మఫలాన్ని తొలగించే ఒక విశిష్టమైన విధానాన్ని మనం చెప్పుకుంటున్నాం. అందులో 3 పద్ధతులు ఉంటాయి. ఒకటి, మన కర్మఫలాన్ని మన చేతనే అనుభవింప చేయటం. అంటే మన కర్మఫలం తీవ్రతను ఒక స్థాయికి, అంటే ఏ స్థాయికి తగ్గిస్తే మనం భరించగలమో సహించగలమో ఆ స్థాయికి తగ్గించి దాన్ని మన చేత అనుభవింప చేయటం. అది మొదటి రకం. రెండో రకం ఏంటి, మన కర్మఫలంలో కొంత భాగాన్ని బాబాగారు స్వయంగా స్వీకరించి మనతో కలిసి పంచుకోవడం. అంటే మన కర్మఫలాన్ని ఆయన షేర్ చేసుకోండి, మన కోసం అనుభవించడం. ఇందులో 3 రకాలు ఉన్నాయి. ఒకటి, వారి స్పర్శ ద్వారా అనుకున్నాం, అది కరస్పర్శ కావచ్చు, వారి చరణ స్పర్శ కావచ్చు. రెండవది, వారి సన్నిధికి రప్పించుకుని వారి కృపాదృష్టిని ప్రసరింపచేసి మన కర్మఫలాన్ని ఆయన పంచుకొని అనుభవించడం. ఇక మూడవది, సంకల్ప మాత్రంతో మన కర్మఫలాన్ని ఆయన పంచుకొని అనుభవించడం. ఈ విధానంలో మనం మాలేగౌడ్ డాక్టర్ గారి అన్నగారి అబ్బాయికి వచ్చినటువంటి బోన్ క్యాన్సర్, ఎముకలలో వ్రణం, 34వ అధ్యాయంలో ఆ అబ్బాయి అనుభవాన్ని మనం దర్శించుకున్నాం. ఆ అబ్బాయిని బాబాగారు తమ సన్నిధికి రప్పించుకొని తమ కరస్పర్శ ద్వారా, తమ కృపా దృష్టి ద్వారా ఆ అబ్బాయి క్యాన్సర్ని నయం చేశారు. అది మనం దర్శించుకున్నాం. తర్వాత డాక్టర్ పెళ్ళై, ఈ భక్తుడిని బాబాగారు తమ సన్నిధికి రప్పించుకొని అతడి కర్మఫలాన్ని, అంటే కాలుపై 7 కురుపులు లేచాయి, నారీ కురుపులు. భరించలేనటువంటి బాధ, చనిపోయినా బాగుండు అనుకున్నటువంటి స్థితిలో, అంటే ఆ బాధను భరించడం కన్నా ఆ స్థితిలో బాబాగారు తమ సన్నిధికి రప్పించుకొని తమ కృపాదృష్టితో అతడిపై కృపాదృష్టిని ప్రసరింపచేసి తద్వారా అతడి కర్మఫలాన్ని బాబాగారు కలిసి పంచుకొని అనుభవించి అతడిని ఆ బాధ నుంచి విముక్తుడిని చేయడం మనం దర్శించుకున్నాం. ఇదే విధంగా భీమాజీ పాటిల్ అనే ఒక భక్తుడిని బాబాగారు తమ సన్నిధికి రప్పించుకొని అతడికి కరస్పర్శనిచ్చారు, చరణ స్పర్శనిచ్చారు, తమ కృపాదృష్టిని ప్రసరింపచేశారు. ఈ 3టిని ప్రసరింప చేయడం ద్వారా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు అన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి అక్షయ వ్యాధిగ్రస్తుడైన భీమాజీ పటేల్ని బాబాగారు ఎలా కాపాడారో ఆ భక్తుడి అనుభవాన్ని కనుక మనం దర్శించుకుంటే బాబాగారి ప్రేమ, ఆయన కరుణ మనకు అర్థమవుతుంది. కాబట్టి ఒక్కసారి సచ్చరిత్రలోని 13వ అధ్యాయంలో ఉన్నటువంటి భీమాజీ పాటిల్ అనే భక్తుడి అనుభవాన్ని మనం దర్శించుకుందాం. ఈ వీడియోలో బాబాగారు స్ఫురింపచేసిన మేరకు ఇది ఎప్పుడు ప్రధానం. భీమాజీ పాటిల్, భీమాజీ పటేల్, ఈయన పూణె జిల్లాలో ఉండే జున్నార్ తాలూకాలోని నారాయణగాం అనే గ్రామాధికారి, మునసబ్ అనుకోండి, పటేల్ అంటారు. కాబట్టి భీమాజీ పటేల్ అంటారు. చాలా మంచివాడు, ఇంట్లో సంపద కూడా బాగానే ఉండేవాడు, సాత్వికుడు, వచ్చేపోయే వాళ్ళకి భోజనం పెడుతుండేవాడు. వాళ్ళు ఏ పని మీద వచ్చినా ఆ పని చేసి పెట్టి పంపేవారు. అలాగే ఎప్పుడు ప్రశాంతమైన మనసుతో నిర్మలంగా ఉండేవారు. మరి ఇంత సుఖంగా సాగిపోతున్నటువంటి జీవితంలో అనుకోని విధంగా, అనూహ్యంగా కఫ క్షయవ్యాధి వచ్చి పడింది. మరి ఇలా గడిచిపోతుంది కదా జీవితం, సుఖంగా, మంచివాడు కదా, సాత్వికుడు కదా, అలాగే జరిగిపోవచ్చు కదా, మంచివాడు కదా, మనం చెప్పుకుంటున్నాం కదా, పరోపకారం చేస్తున్నాడు కదా, మరి ఎందుకు ఈ వ్యాధి వచ్చింది
అంటే అదే జీవుడు కర్మతంత్రానికి బద్ధుడు. ఏ జన్మల్లో చేసుకున్నటువంటి కర్మఫలం ఈ జన్మలోనైనా అనుభవించక తప్పదు. ఆ కర్మఫలాన్ని అనుభవించడానికే కదా ఈ శరీరం వచ్చింది. కాబట్టి సచ్చరిత్ర పరిభాషలో కర్మ-ధర్మ సంయోగం అంటుంది. ప్రారంభ కర్మ ఉంది మనం అనుభవించడానికి, కానీ ఎప్పుడు, ఏ సమయంలో, ఏ విధంగా, ఎవరి ద్వారా ఆ కర్మఫలాన్ని మనం అనుభవించాలో నిర్ణయించేది ధర్మం, దేవుడు. కాబట్టి అనుభవించవలసిన కర్మ, భగవత్ సంకల్పం రెండు కలిస్తే అప్పుడు ఆ కర్మఫలాన్ని జీవుడు అనుభవించక తప్పదు. అలా కర్మధర్మ సంయోగం అంటారు. ఇటువంటి కర్మధర్మ సంయోగం కారణంగా ఉన్నట్టుండి ఈయనకి కఫక్షయ రోగం ఉద్భవించింది. విపరీతమైన దగ్గు, జ్వరం విపరీతంగా ఉంటున్నాయి. అలాగే రక్తం పడుతూ ఉంది. ఎన్ని చికిత్సలు, ఎంతగా వైద్యం చేసుకున్నప్పటికీ రోజు రోజుకి ఆ వ్యాధి తీవ్రత పెరుగుతూనే ఉంది. జ్వరం విపరీతంగా ఉంది, దగ్గు విపరీతంగా ఉంది, ఇంకా రక్తం పడుతూ ఉంది. ప్రతి 5 నిమిషాలకి రక్తం గడ్డలుగా పడుతుందట. కడుపులో విపరీతమైనటువంటి నొప్పి. ఇంకా ఆ బాధని సహించలేకపోయాడు. మంచానికి అంటారు కదా, మంచానికి అతుక్కుపోయాడు అని. అలా పక్కకి అతుక్కుపోయాడు పాపం. అంతగా చిక్కి శల్యమైపోయాడు. తెలిసిన ఉపాయాలన్నీ చేశారు, మానవ ప్రయత్నాలన్నీ చేశారు. వైద్యులు, హకీములు వాళ్ళ ప్రయత్నాలు చేశారు. అందరూ మత పెద్దలు వాళ్ళ ప్రార్థనలు చేశారు. దేవీ దేవతలను పూజించారు, కులదేవతలను పూజించారు. ఏ చికిత్స తీసుకున్నా, ఏ వైద్యం చేసినా గుణం మాత్రం కనపడడం లేదు. అన్న పానీయాలు కూడా రుచించడం లేదు. పథ్య ఆహారం కూడా జీర్ణం కావడం లేదు. కాబట్టి ప్రతి 5 నిమిషాలకి రక్తం పడుతూ ఉంది. దగ్గు, జ్వరం విపరీతంగా ఉంది. మానవ ప్రయత్నాలన్నీ ఏది కూడా సఫలం కాలేదు. ఏది కూడా కాసింత కూడా ఉపయోగపడలేదు. కొంతమంది చెప్పారట, అయ్యా ఇది శరీరానికి వచ్చిన రోగం అన్నారంట. ఇంకొంతమంది కాదయ్యా, ఇది దైవ ఘటన ద్వారా కలిగినటువంటి పూర్వకర్మ ఫలితం, కాబట్టి ఇది మానవ ప్రయత్నాలకి ఇది నయం కాదండి అని చెప్పారు. ఇటువంటి నిరాశ, నిస్పృహతో కూడినటువంటి నేపథ్యంలో ఈయన భగవంతుడిని ప్రార్థించాడు. భగవంతుడా, నేను ఏం పాపం చేశాను, నాకు ఇటువంటి వ్యాధి వచ్చి పడింది. ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా ఏవి కూడా ఉపయోగపడటమే లేదు. ఏంటి నేను చేసుకున్న పాపకర్మ? భగవంతుడి లీల ఎలా ఉంటుందో చూడండి. సాధారణంగా సుఖంగా, సంతోషంగా సాగిపోతున్నప్పుడు భగవంతుడు మన స్మరణకు రాడు. అంటే మనం ఆయన స్మరించం. కానీ దుఃఖం వచ్చి పడిందా, అది మన ప్రయత్నాలకి ఏమాత్రం అది తొలగడం లేదా, అప్పుడు మన మనసులో భగవంతుడి స్మరణ జరుగుతుంది. ఇది భగవంతుడి లీలంట. అంటే మన చేత ఆయన స్మరణ చేయించుకోవాలి అని అంటే సుఖాలు పంపిస్తూ రావట్లేదు. మనకు కష్టాల పరంపరని పంపిస్తే అప్పుడే మనం ఆయన్ని స్మరిస్తూ ఉన్నాం. ఇప్పుడు భీమాజీ పటేల్ కూడా ఒక్కసారి భగవంతుడిని ప్రార్థించాడు. ఎలా నాకు ఈ కష్టం తొలగిపోయేది, ఎలా, నేను ఏ పాపం చేశాను, ఏ ప్రయత్నం కూడా ఉపయోగపడటమే లేదు అని. ఈయన చేసిన ఆర్తనాదాన్ని భగవంతుడు విన్నాడు. విని ఈయన బుద్ధికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే, నానాసాహెబ్ చందోర్కర్ అని ఒక భక్తుడు ఉండేవారు బాబాగారి వద్ద. మనం ఇంతకుముందు చెప్తున్నాం, ఇంతకుముందు వీడియోలో కూడా. ఆయన కాల్లో ముళ్ళు గుచ్చుకుంది కదా, ఆయన నానాసాహెబ్ చందోర్కర్. బాబాగారి గురించి అనేక మందికి అప్పట్లో తెలియజేశారు. అనేక మందికి బాబాగారి దర్శన, స్పర్శన భాగ్యాన్ని ఆయన కలిగించారు. ఆయన కలెక్టర్ వద్ద, జాయింట్ కలెక్టర్ వద్ద ఈయన సెక్రటరీగా ఉండేవారు. మరి భీమాజీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి గ్రామాధికారి పటేల్ కదా, మన్సబ్ కదా. కాబట్టి నానాసాహెబ్ చందోర్కర్ గుర్తుకు వచ్చాడు మన భీమాజీకి. వెంటనే తన సమస్యనంతా చెప్పుకొని ఆయనకి లేఖ రాశాడు. నానాసాహెబ్ చందోర్కర్ని ఎవరు గుర్తుకు తీసుకొచ్చారు అంటే బాబాగారే గుర్తుకు తీసుకొచ్చారు. ఇంతకుముందే మనం చేశాను. ఈయన చేసిన, భీమాజీ చేసుకున్న ఆర్తనాదాన్ని భగవంతుడు విన్నాడు. ఆ భగవంతుడు ఎవరంటే అదిగో మన సాయి సమర్థులే. వెంటనే
నానాసాహెబ్ చందోర్కర్కి లేఖ రాయాలి అని భీమాజీ పటేల్ బుద్ధికి స్ఫురించింది. తన గోడునంతా ఆయన లేఖ రూపంలో రాసుకున్నాడు. అయ్యా, ఇలా ఉంది నా పరిస్థితి, అన్ని రకాల ప్రయత్నాలు ఏవి పనిచేయలేదండి, ఎలాగైనా సరే నన్ను కాపాడే ఉపాయం చెప్పండి, ఎవరు చేయలేకపోయినా ఇటువంటి ఉపాయాన్ని మీరు చేయగలరు అని నాకు నమ్మకం, నేను ఒక్కసారి వచ్చి మిమ్మల్ని కలుసుకుంటానండి అని రాశాడు. చందోర్కర్కి లేఖ అందింది. చూశాడు, అయ్యో భీమాజీ చాలా మంచివాడు కదా, ఇటువంటి భీమాజీకి ఇలాంటి వ్యాధి వచ్చిందా, ఇంత ప్రాణాంతకంగా ఉందా అయ్యో అని చందోర్కర్ మనసు కరిగిపోయింది. ఇప్పుడు చందోర్కర్ ఒక ఉపాయాన్ని ఇతనికి జవాబు రాశాడు. ఆ ఉపాయం ఏంటి అంటే, భీమాజీ షిరిడికి వెళ్ళి సాయిబాబా ఉన్నారు అక్కడ, వారి పాదాలు గట్టిగా పట్టుకో, ఇదొక్కటే తరుణోపాయం. సాయిబాబా మనందరికీ తల్లి వంటి వారు, నీకు నాకు మాత్రమే కాదు అందరికీ సకల ప్రాణులకు ఆయన తల్లి వంటి వారు. మనం సమస్యల్లో ఉంటే మనం పిలిస్తే ప్రేమగా ఆయన పరుగెడుతూ వచ్చి ఆయన చేయిని మనకు అందిస్తారు. బిడ్డల సమస్యలన్నీ ఆయనకు బాగా తెలుసు. బిడ్డల సమస్యలన్నీ బాబాగారికి బాగా తెలుసు. వారు చాలా దయాళువు. కాబట్టి నీకున్నటువంటి ఈ నేపథ్యంలో నువ్వు వెంటనే షిరిడికి వెళ్ళు, ఏమాత్రం సందేహం పెట్టుకోవద్దు, ఎవరు ఏమి కావాలన్నా దాన్ని వెంటనే ఇస్తాను అని ఆయన ప్రతిజ్ఞ పూని ఉన్నారు. కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయొద్దు. అన్ని భయాల కన్నా మించింది ప్రాణభయం. కాబట్టి నువ్వు వెంటనే షిరిడికి వెళ్ళు, బాబాగారి పాదాలు గట్టిగా పట్టుకో, ఇదొక్కటే తరుణోపాయం అని ఆయన జవాబు రాశారు. గమనించండి, సచరిత్రలో సంతానం కావాలంటే షిరిడికి వెళ్ళాల్సిందే, ఉద్యోగం కావాలంటే షిరిడికి వెళ్ళాల్సిందే, ఒక ఉపాధి కావాలంటే షిరిడికి వెళ్ళాల్సిందే, వ్యాధి నయం కావాలంటే షిరిడికి వెళ్ళాల్సిందే, మనసులో ఉన్న అశాంతి తొలగిపోయి మానసిక శాంతి లభించాలంటే షిరిడికి పోవాల్సిందే, ఏదన్నా ఒక తమాషా చమత్కారం చూడాలంటే షిరిడికి వెళ్ళాల్సిందే, బ్రహ్మజ్ఞానం కావాలంటే షిరిడికి వెళ్ళాల్సిందే. ఇలా ఎవరికి ఏది కావాలన్నా అది లభించే స్థానం షిరిడియే. అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పటికీ కానీ అది షిరిడి ప్రత్యేకం. కారణం ఏంటి? సాక్షాత్తు పరబ్రహ్మ అక్కడ మన కోసం సాయిబాబా శరీరాన్ని ధరించి మన కోసం ఆయన అక్కడ వెలసారు, ప్రకటమయ్యారు. సాక్షాత్తు పరబ్రహ్మ. బాబాగారు దేవుడా అని చాలామంది ప్రశ్నిస్తుంటారు. ఎస్, ఆయన సాక్షాత్తు పరబ్రహ్మ. ఇది మన అనుభవం, నమ్మకం కాదు, మన అనుభవం. కాబట్టి ఎవరి నమ్మకం, ఎవరి అనుభవం వారిదే. ఇక్కడ భీమాజీ పటేల్కి చెప్పిన మరొక ముఖ్యమైన మాట ఏంటంటే, చందోర్కర్ ఎవరికి ఏది కావాలన్నా ఆయన ఇస్తానని ప్రతిజ్ఞ పూని ఉన్నారు. ఇదే ఎందుకు అవతరించారు బాబాగారు, మనకు కావాల్సినవన్నీ ఇచ్చేందుకే ఆయన అవతరించారు. కాబట్టి ఎంతో భాగ్యం బాబాగారి గురించి మనం తెలుసుకున్నాం కాదు, ఆయనే మనల్ని వారి వద్దకు రప్పించుకున్నారు, స్వయంగా వారి గురించి వారే తెలియజేసుకున్నారు. ఆయన్ని మనకు తెలియజేసుకుని మనం తీసుకెళ్ళి ఆయన పాదాల వద్ద, ఆయన పాదాల చుట్టూ తిరిగేలాగా ఎంతో ప్రేమతో ఆయన మనల్ని అలా మలుచుకుంటూ ఉన్నారు. ఎన్నెన్నో బలహీనతలు ఎన్నెన్నో ఉన్నప్పటికీ ఎంతో సహనంతో ఆయన మనందరినీ పట్టుకొని ఉన్నారు. అది ఆయన కరుణకి గుర్తు. ఇప్పుడు చందోర్కర్ రాసిన లేఖ ద్వారా ఒక ఆశ జనించింది మన భీమాజీ పటేల్లో. ఆహా, బాబాగారు ఇంత సమర్థుల, అట్టగైతే వెంటనే వెళ్ళిపోతాను, వెళ్ళి బాబాగారి పాదాలు గట్టిగా పట్టుకుంటాను అంటే ఎటువంటి సందేహం పెట్టుకోవద్దు, పూర్తి విశ్వాసంతో బాబాగారి పాదాలు పట్టుకున్నారు. ఇలాగే వెళ్ళాలి, ఎటువంటి సందేహం ఉండకూడదు. ఏం చేస్తారు కాదు, ఏదన్నా సరే ఆయన చేయగలరు, మనం వెళ్ళి ఆయన పాదాలు పట్టుకోవాలంతే. బంధువులకి మిత్రులకి చెప్పారు, వాళ్ళ దగ్గర అనుమతి తీసుకున్నారు. వెంటనే ఈయన టాంగా మాట్లాడుకొని ఈయన షిరిడికి వెళ్ళారు. పక్క రోజే ప్రయాణం అయ్యారు షిరిడికి. సరే, టాంగా వచ్చింది. మసీదు ఆ ముందుండే ద్వారం వద్ద ఆగిందట. ఇక ఇన్ని బండిలో నుంచి దింపారు. స్వయంగా నడలేరు కదా,
పూర్తిగా బక్క చిక్కిపోయారు కదా, ప్రతి 5 నిమిషాలకి రక్తం గడ్డలు పడుతూ ఉంది కదా నోటికుండా, అలాగే జ్వరం దగ్గు అలాగే ఉన్నాయి కదా. కాబట్టి నలుగురు మోసుకొని తీసుకువెళ్ళి బాబాగారి ముందు కూర్చోబెట్టారు. ఆ తీసుకెళ్ళి కూర్చోబెట్టిన వాళ్ళల్లో ఎవరైతే నానాసాహెబ్ చందోర్కర్ అయితే బాబాగారి గురించి తెలియచేసి వెళ్ళు షిరిడీకి వెళ్ళు బాబాగారి పాదాలు గట్టిగా పట్టుకొని లేఖ రాశాడో ఆ చందోర్కర్ వచ్చారు. అలాగే ఎప్పట్లాగే మన నందీశ్వరుడు శ్యామ అక్కడ ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నారు. బాబాగారి ముందు తీసుకువెళ్ళి ఈ భీమాజీ పాటల్ని నలుగురు మోసుకొని తీసుకువెళ్ళి కూర్చోబెట్టారు. ఇప్పుడు బాబాగారు అంటున్నారు శ్యామతో, సచ్చరిత్రలో ఉండే ప్రతి వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం చదవాలి, చాలా జాగ్రత్తగా వినాలి, చాలా శ్రద్ధగా అర్థం చేసుకోవాలి. దీనికి సత్సంగం జోడీ కావాలి. ఇక్కడ బాబాగారు అంటున్నారు, శ్యామ ఈ దొంగని ఎక్కడి నుండి తీసుకువచ్చి నా మీద పడవేశారు, ఇదేమైనా మంచి పనేనా? బాబాగారి ప్రతి మాట ప్రతి వచనం కూడా అది ఆయన వరమేనండి. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు భీమాజీ పటేల్ని ఉద్దేశించి శ్యామతో, శ్యామ ఈ దొంగను అంటే భీమాజీ పటేల్ని చూపిస్తూ ఈ దొంగను ఎక్కడ నుండి తీసుకొచ్చి నా మీద పడవేశారు, ఇదేమైనా మంచి పనేనా? జాగ్రత్తగా గమనించండి. బాబాగారి ముందు కూర్చోబెట్టారు ఆయన్ని, కానీ బాబాగారు ఏమంటున్నారు, నా మీద పడవేశారు అంటున్నారు. అంటే బాబాగారి ముందు కూర్చుంటే చాలండి, ఆయన మీద కూర్చోబెట్టుకుంటారు. ఎంత వరం ఇది! ఎవరిని మీద కూర్చోబెట్టుకుంటారు అంటే మన బిడ్డల్ని లేదా వాళ్ళ బిడ్డల్ని. వాళ్ళు వచ్చి మన ముందు కాసేపు నేల మీద కూర్చోన్నారు అనుకుందాం. కాసేపటికి మనకి అనిపిస్తుంది, అయ్యో బిడ్డ చాలాసేపు కింద కూర్చోన్నాడని మనమే తీసుకుని మన ఒడిలో కూర్చోబెట్టుకుంటాం లేదా? అలా బాబాగారు సకల ప్రాణులకు తల్లి, ఇదే మాట చెప్పారు 3వ అధ్యాయంలో బాబాగారు, నేను సకల ప్రాణులకు తల్లిని, త్రిగుణాలకు సామ్యావస్థను, సృష్టి స్థితి లయకారకుణ్ణి నేనే, ఇంద్రియ చాలకుణ్ణి నేనే అని స్పష్టంగా చెప్పారు 3వ అధ్యాయంలో. దాన్ని ఇక్కడ మనం ప్రాక్టికల్గా గమనించవచ్చు. అదే 2వ అధ్యాయం 3వ అధ్యాయం సచ్చరిత్రలో థీరీ, తక్కిన అధ్యాయాలన్నీ ఈ థీరీకి సంబంధించిన ప్రాక్టికల్స్. సకల ప్రాణులకు నేను తల్లిని అన్నారు బాబాగారు. కాబట్టి మనందరికీ ఆయన తల్లి, ఆయన మనందరి పట్ల తల్లి పాత్రనే పోషిస్తూ ఉన్నారు. ఎంతటి గురుమాత మనకు లభించింది! చాలు ఈ జన్మకి కొంతమేరకు మనం ఒక మంచి గురుమాతను పొందగలిగాం. ఇది కూడా ఆయన కరుణే, మనది కాదు, మన ప్రయత్నంతో కాదు, ఆయన కరుణతో ఆయన ప్రేమతో. ఎప్పటి రుణానుబంధమో తెలియదు. మనల్ని మన మనసుని ఆయన వద్దకు ఆయన లాక్కుంటున్నారు. ఇక్కడ తల్లి పాత్ర అన్నాం కాబట్టి మీద పడవేశారున్నారు బాబాగారు. ఆయన ముందు కూర్చుంటే చాలు, వెంటనే తల్లిలాగా మనల్ని మీద కూర్చోబెట్టుకుంటారు. ఇదే చందోర్కర్ రాసింది. ఆయన అందరికీ తల్లి లాంటి వారు. మనం ప్రేమతో కానీ మనం కష్టాలతో ఉన్నామా, ఆయన పరిగెడుతూ వచ్చి ఆయన చేయని అందిస్తారు. బిడ్డల కష్టాలు ఆయనకు బాగా తెలుసు. కాబట్టి ఇదొక వరం. ఆయన ముందు కూర్చుంటే చాలు, ఇంకేం చేయనక్కర్లేదండి. కాకుంటే ఆ కూర్చునేది పూర్తి విశ్వాసంతో కూర్చోవాలి, ఆయనపై ఆధారపడి పూర్తిగా కూర్చోవాలి. ఇక రెండో మాట ఏంటి, ఈ దొంగను అన్నారు. మరి ఆయన దొంగనా? మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఆయన మంచివారు, ఆయన చాలా సాత్వికుడు, వచ్చేపోయే వాళ్ళకి భోజనం పెట్టేవారు, వచ్చిన పని చేసి పంపించేవారని. మరి దొంగని బాబా ఎందుకు అంటున్నారు? బాబాగారు నోటుకుండా పొరపాటుగా కూడా అబద్ధం రాదు. నేను మసీదులో కూర్చొని నిజమే చెప్తాను, నేను అసత్యం పలకను. మరి ఎప్పుడు దొంగ అయ్యాడు? ఈ జన్మలో కాదు, ఏ వెనకటి జన్మలో దొంగతనం చేసి ఉండాలి. మనది కాని వస్తువుని, ఇతరులది అయిన వస్తువుని వాళ్ళకి తెలియకుండా మనం కనుక తీసుకెళ్ళి అనుభవిస్తే అది దొంగతనం. లేదు, వాళ్ళ ముందే వాళ్ళకి తెలిసేటట్లే దౌర్జన్యంగా తీసుకువెళ్తే ఇది దోపిడీ. ఇటువంటి దొంగతనానికి, దోపిడికి
ఏ జన్మలోనైనా పాల్పడ్డామా, అటువంటి వాటిని కనుక మనం ఆచరించామా, ఆ జన్మలో కాకపోయినా మరుసటి జన్మలలో ఏ జన్మలోనైనా ఆ కర్మఫలం వెతుక్కుంటూనే వస్తుంది. వచ్చి ఏ రూపంలో వచ్చింది? ఇదిగో క్షయవ్యాధి లాంటి ప్రాణాంతకమైన వ్యాధి, విపరీతమైనటువంటి బాధ మనిషిని ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చింది ఇతన్ని. ఎంతగా ఆయన కృంగి కృషించిపోయారు. కాబట్టి అటువంటి దొంగతనానికి, దోపిడికి పాల్పడకూడదు. పాల్పడితే ఇదిగో తరువాతి జన్మల్లో ఇటువంటి దుఃఖాన్ని తప్పకుండా అనుభవించి తీరవలసిందే అని ఇక్కడ బాబాగారు సున్నితంగా మనం హెచ్చరిస్తూ ఉన్నారు. అందుకే సచ్చరిత్ర అని అంటే అందులో బాబాగారి వ్రతాలు ఉంటాయి, ఆయన సత్యవచనాలు ఉంటాయి, ఆయన ప్రమాణాలు ఉంటాయి, సూచనలు ఉంటాయి, సలహాలు ఉంటాయి, ఆజ్ఞలు ఉంటాయి, హెచ్చరికలు ఉంటాయి. ఇవన్నీ వెరసి సచ్చరిత్ర అంటే బాబాగారి వరాల జల్లు. బాబాగారి వరాల జల్లు. అది ఇక్కడ వరం ఉంది. ఆయన ముందు కూర్చుంటేమో మీద కూర్చోబెట్టుకుంటారు. ఆయన ముందు అలా కూర్చుంటే చాలు మనం, ఆయన మన తల్లి అయిపోతారని ఒకటి. రెండవది, ఇటువంటి దొంగతనాలకి వాటికి మనం పాల్పడనే కూడదు. సరే, బాబాగారి మాట అనగానే ఇంకా భీమాజీ పటేల్ బాబాగారి చరణాల మధ్యలో తలబెట్టేశాడు. దొరికింది బాబాగారి చరణస్పర్శ. చరణస్పర్శ దొరికింది. బాబాగారి చరణాల మధ్యలో ఎంత అదృష్టవంతుడో, అంత బాధను అనుభవించాడు కాక సాక్షాత్ భగవంతుడి 2 పాదాల మధ్య శిరస్సు నుంచాడు. బాబా సాయినాథ, ఈ దీనుణ్ణి రక్షించండి, నన్ను కాపాడండి. అప్పుడు బాబాగారు అతడి శిరస్సుపై అభయహస్తాన్ని ఉంచి బాబాగారి కరస్పర్శ లభించింది. బాబాగారు నవ్వుతూ, కూర్చో, ఏమీ బాధపడకు, బుద్ధిమంతులు కలవరపడరు, షిరిడీలో కాలు పెట్టగానే నీవు అనుభవించవలసిన కర్మ అంతమైంది. బాబాగారి మాటలు జాగ్రత్తగా వినండి. ఎన్ని వరాలు వచ్చేసాయో ఇప్పటికే. ఏ వరాలు ఇస్తున్నారు ఇక్కడ ఆయన? కూర్చో, ఏం బాధపడకు. ఎందుకని? నువ్వు వచ్చిన పాదాల మీద నీ భారాన్ని మోపేశావు, ఇక నేను మోస్తా, ఇంక నువ్వు ఏం బాధ లేదు, కూర్చో. బుద్ధిమంతులు కలవరపడరు. ఎవరు బుద్ధిమంతులు? ఎవరైతే బాబాగారిని మనం పూర్తి విశ్వాసంతో ఆయన పైనే ఆధారపడి ఆయన ముందు కూర్చుంటామో, మన భారాన్ని మోపుతామో, అటువంటి వాళ్ళు బుద్ధిమంతులు. ఇటువంటి బుద్ధిమంతులు కలవరపడాల్సిన పనే లేదు. నువ్వు షిరిడీలో కాలు పెట్టగానే నువ్వు అనుభవించవలసిన కర్మ అంతమైంది. ఇంకో కోణంలో చూస్తే అనుభవించవలసిన కర్మ అంతమయ్యే సమయం వచ్చినప్పుడే మనం షిరిడీలో కాలు పెట్టగలము. 2 ఒకదానికొకటి పరస్పర సంబంధం ఉన్నాయి కదా. కాబట్టి మన తరచూ షిరిడీ ప్రయాణం మనం చేస్తుంటాం కదా. మన ప్రతి షిరిడీ ప్రయాణం మన కర్మఫలాన్ని, మన కర్మ ఫలాన్ని నశింప చేస్తూ ఉంటుంది. ఇది మనకు తెలియకుండానే జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి షిరిడీలో కాలు పెట్టగానే నీవు అనుభవించవలసిన కర్మ అంతమైందయ్యా. కంఠం వరకు కష్టాలలో మునిగి ఉన్న, మహా బాధల గోతులలో పాతికిపోయి ఉన్న మసీదు మెట్లు ఎక్కగానే సుఖాన్ని అధిరోహించినట్లే అని తెలుసుకో. సుఖాన్ని అధిరోహించినట్లే అని తెలుసుకో. ఎప్పుడు? మసీదు మెట్లు ఎక్కితే. ఎటువంటి నేపథ్యంలో? కంఠం వరకు కష్టాల్లో మునిగిపోయి ఉన్నా అంటుంటాం. కంఠం వరకు కష్టాల్లో మునిగిపోయి ఉన్నాడని. అంతటి కష్టాల్లో ఉన్నా, లేదా మహా బాధల గోతులలో పాతుకుపోయి ఉన్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా సరే మసీదు మెట్లు ఎక్కావా, నీవు సుఖాన్ని అధిరోహించినట్లే అని గ్రహించు. ఇక్కడ ఫకీరు దయాళువు, వారందరి పట్ల కారుణ్యమూర్తి. నీ వ్యధను నిర్మూలించి ప్రేమతో నిన్ను సంరక్షిస్తాడు. ఎవరక్కడ ఫకీర్? సాక్షాత్తు మన సాయి సమర్థులే. ఆయన అందరి పట్ల కారుణ్యమూర్తి, ప్రేమస్వరూపుడు. అందరి పట్ల దయ ఉంది ఆయనకి. నీ వ్యధను నిర్మూలించి ప్రేమతో నిన్ను సంరక్షిస్తాడు. కాబట్టి మసీదు మెట్లు ఎక్కుతున్నామంటే చిన్న విషయం కాదు. దొరకమ్మాయిలో ఆయన అనుమతి ఉంటేనే, ఆయన అనుగ్రహం ఉంటేనే, ఆయన ఆశీర్వాదం ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి ద్వారకామాయి మెట్లు ఎక్కడం, బాబాగారిని దర్శించుకోవడం, ద్వారకామాయి మండపంలో కూర్చోవడం ఎంతో భాగ్యవంతం.
మనం సంపాదించుకున్న సంపద ఏదన్నా ఉంది మన వెంట వచ్చేది అని అంటే అదిగో షిరిడి ప్రయాణం, బాబాగారి దర్శనం, ద్వారకామాయిలో మనం కూర్చోగలగటం, ఆ ప్రదేశంలో ఎక్కడున్నా కూడా బాబా చెప్తున్నారు, షిరిడీలో అడుగు పెట్టగానే నువ్వు అనుభవించవలసిన కర్మ నశించిపోయింది. ఎందుకంటే షిరిడి ప్రాంతం అంతా కూడా సద్గురు సాయినాథులు కలియ తిరిగిన ప్రదేశం. అంటే అందులో ఉన్నటువంటి షిరిడీలో ఉన్నటువంటి ప్రతి చదరపు మిల్లీమీటర్ స్థలం కూడా బాబాగారి పవిత్రమైన పాద స్పర్శతో పునీతమై ఉంది. అటువంటి షిరిడీలో మనం కాలు మోపడం. అందుకే షిరిడీలో ఉన్నప్పుడు మాత్రం మనం పాదరక్షలు లేకుండానే మందిరానికి పోవాలి, రావాలి, వీలైనంత వరకు. సరే, షుగర్ వ్యాధి ఉందా, ఇతరత్ర సమస్యలు ఉన్నాయా, అది వేరే సంగతి. భరద్వాజ మాస్టర్ గారు కూడా పెద్దలు, ఆయన షిరిడీలో అసలు చెప్పులు ధరించేవారే కారట. అటు మనకు పెద్దలు ఇటువంటి మార్గాన్ని చూపించున్నారు. మసీదు మెట్లు ఎక్కినావా, నువ్వు సుఖాన్ని అధిరోహించినట్లే. అంటే సుఖాన్ని అధిరోహించినట్లే అంటే అన్ని ప్రాపంచిక సుఖాలు వచ్చి మీద పడతాయని కాదు. ఎంత బాధలున్నా, ఎంత కష్టాలున్నా వాటిని మనం భరించగలిగే ఆ స్థైర్యాన్ని, సహనాన్ని, ఆ బలాన్ని బాబాగారు ఇస్తారు. ఎలా ఇస్తారంటే ఆ కర్మఫలాన్ని ఆయన స్వీకరించి కొంత భాగాన్ని ఆయన కూడా కలిసి పంచుకొని అనుభవించడం ద్వారా. ఇక్కడ బాబాగారు చెప్పారు, సరే వెళ్ళి భీమాజీ అనే భక్తుడి పేరు చెప్పారు, వాళ్ళ ఇంట్లో ఉండు, భీమాబాయి ఇంట్లో 2 రోజులు ఉండు. 1-2 రోజుల్లో నీ వ్యాధి నయమవుతుంది, ఇక వెళ్ళు. అంతే, బాబాగారు చెప్పాక ఇక వచ్చేయాల్సిందే. ఎప్పుడైతే ఈయన లేచి వస్తున్నాడో, ఇంతకుముందు 4 మోసుకొని తీసుకెళ్ళి కూర్చోబెట్టారు కదా బాబాగారు ముందు. ఇప్పుడు దాదాపు గంట సేపు బాబాగారు సన్నిధిలో ఉన్నాడు. అంతకుముందు నేపథ్యం ఏంటి, ప్రతి 5 నిమిషాలకి రక్తం పడుతుంది కదా, రక్తం గడ్డలుగా పడుతుంది కదా. ఇప్పుడు గంట సేపు కూర్చున్న అటువంటి రక్తం పడలేదు. 4 మోసుకొచ్చినటువంటి నేపథ్యం నుంచి ఇప్పుడు తానే సొంతగా నడిచి బండి వరకు వెళ్ళాడు. సరే, ఆ చెప్పిన భీమాబాయి ఇంటికి వెళ్ళారు. అక్కడ అప్పుడే దిమ్మెసి వేసి కాస్త చదునుగా ఉందట స్థలం, ఇరుగ్గా ఉంది, కాస్త తేమగా ఉంది కూడా. ఇంతకన్నా మంచి ప్రదేశం షిరిడీలో ఈ భీమాజీ పొందగలడు, తనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ధనవంతుడే కాబట్టి. కానీ బాబాగారు ఎక్కడ ఉండమన్నారు, ఆ భీమాబాయి ఇంట్లోనే ఉండమన్నారు. కాబట్టి ఆ భీమాబాయి ఇంట్లోనే ఈయన 2 గోని పట్టలు పరుచుకొని 2 పరుపులు వేసుకొని అక్కడే ఆయన ఉండిపోయారు, బాబాగారి ఆజ్ఞను పాటిస్తూ. ఇంకా ప్రక్కరోజు రాత్రి ఆయనకి 2 కళలు వచ్చాయండి. ఒక కళలో తన చిన్నతనం మాస్టర్ గారు, టీచర్, ఆయన బెత్తం పుచ్చుకొని విపరీతంగా కొడుతున్నారు, వీపుని చితకబాతూ ఉన్నారు. ఒక పద్యాన్ని ఒప్పచెప్పిస్తూ, ఆ పద్యం ఏంటి, దాని భావం ఏంటి అని అంటే ఒక భార్య ఎలా ఉండాలి, కులసతి ఎలా ఉండాలని చెప్తుంది. పరుల ఇంట్లో కాలు మోపడం అంటే పాము తలపై కాలు మోపినట్లుగా భావించే స్త్రీ 1. 2, లోబి చేతిగుండా అతి తక్కువగా రాలే ధనంలాగా అతి తక్కువగా మాట్లాడే స్త్రీ. 3, ఇంట్లో ధనం లేకపోయినా సరే తన పతి సహచర్యాన్నే సుఖంగా భావించే స్త్రీ. 4, తన పతి కోరినట్లుగా ప్రశాంతంగా జీవించే స్త్రీ. ఇటువంటి స్వభావాలున్న స్త్రీయే నిజమైన సతి అని ఆ భావం ఉంది. ఈ భావాన్ని, ఇటువంటి పద్యాన్ని కంఠస్థం చేస్తూ మాస్టర్ గారు మాత్రం వీపుని చితకబాతూ ఉన్నారు బెత్తంతో. మరి ఎందుకు అలా చేశారో తెలియదు. ఆ స్వప్నం అయిపోయింది. ఇక 2వ స్వప్నం ఇంకా విశిష్టంగా ఉంటుంది. ఈయన పడుకోన్నారు కదా భీమాజీ పటేల్. ఒక గృహస్థు వచ్చి ఈయన ఛాతీని అదిం పట్టుకొని కూర్చున్నారు. ఒక పోత్రాన్ని తీసుకున్నారు. ఇక ఈయన ఛాతీనే సన్నికలుగా భావించి ఆ పోత్రాన్ని నాభి స్థానం నుంచి కంఠం వరకు క్రిందకి పైకి రుద్దుతూ ఉన్నారు. అలా రుద్దుతూ ఉంటే ఈయన ఉక్కిరి బిక్కిరి అయిపోయిన ఈయన ప్రాణాలు కంఠం వరకు వచ్చి కంఠం నుంచి వైకుంఠానికి వెళ్ళిపోతున్నాయా అన్నంతగా అనిపించాయి. సరే, కాసేపటికి ఆ స్వప్నం కూడా అయిపోయింది. నిద్ర బాగా పట్టింది. తెల్లవారింది. సూర్యోదయం లోపలే మెలకువగా వచ్చింది. లేచి కూర్చున్నాడు.
విచిత్రం ఏంటంటే అసలు ఎటువంటి బాధ లేదు. ఇప్పటివరకు ఎంతటి బాధను అనుభవించాడు, ఎన్ని ప్రయత్నాలు చేశారు, ఎన్ని వైద్యాలు, ఎన్ని చికిత్సలైనాయి. ఇప్పుడు మచ్చుగా కూడా ఏం లేవు. అసలు ఆ వ్యాధి మూలాలు ఎక్కడ లేవు. ప్రశాంతంగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, బాగా హుషారుగా ఉన్నాడు, ఉత్సాహంగా ఉన్నాడు. పరిగెత్తుకు వెళ్ళాడు బాబాగారు వద్దకు. వెళ్ళి బాబాగారు పాదాలు గట్టిగా పట్టుకున్నారు బాబాగారిని. ఇంకా కళ్ళలోంచి ఆనందాసులు, ప్రేమాసులు స్రవిస్తూ ఉన్నాయి. మరి ఎంతటి ఉపకారం చేసింది బాబా. కేవలం 2 రోజుల్లో ఆ వ్యాధి నయమైంది. ఈయన పూర్తిగా బాగుపడ్డాడు. బాబా ఏం చెప్పారు? భీమాబాయి ఇంట్లో ఉండు, 1-2 రోజుల్లో నీ బాధ తొలగిపోతుంది. బుద్ధిమంతులు కలవరపడరు, నిశ్చింతగా ఉండు, నీకెందుకు ఏ బాధ లేదని వరం ఇచ్చారు కదా. అంతే 2 రోజుల్లో అతడు ఎంత కర్మఫలాన్ని ఉంటే దాన్ని బాబాగారు కలిసి పంచుకొని అనుభవించారు. ఆ తీవ్రత ఎంతగా తగ్గించారు. ఇంకా విచిత్రం ఏంటంటే ఇతడి కర్మఫలాన్ని ఇతని చేతను అనుభవింప చేశారు కొంత భాగాన్ని. ఎలా? స్వప్నంలో 2 స్వప్నాల ద్వారా. అంటే బాబాగారి ఒక విశిష్టమైనటువంటి పద్ధతి ఇది. స్వప్నంలో కూడా ఆయన ఇలా మన కర్మఫలాన్ని ఆయన అనుభవింప చేసి తొలగిస్తారండి. అప్పటి నుంచి బాబాగారి పట్ల పూర్తి భక్తి, విశ్వాసం ఏర్పడింది భీమాజీ పటేల్కి. తరచూ షిరిడీకి వస్తుండేవాడు. బాబాగారి పట్ల చాలా శ్రద్ధ, విశ్వాసాలు ఏర్పడ్డాయి, చాలా ప్రేమ ఏర్పడింది. సత్యనారాయణ స్వామి వ్రతం మనం చేసుకుంటుంటాం. అందులో స్వామిగారి కథలు అవి చదువుకుంటూ ఉంటాం. ఈయన కూడా ప్రతి గురువారం తన బంధువులు, మిత్రులతో కలిసి, ఆప్తులతో కలిసి నియమంగా సాయి సత్యవ్రతాన్ని ఆచరించేవారు. పూజా విధానం, నైవేద్య విధానం అంతా మనం సత్యనారాయణ స్వామి గారి వ్రతం ఎలా చేస్తామో అలాగే చేసేవారట. కానీ అక్కడ స్వామివారి కథలు అవి చదువుతాం కదా. ఇక్కడ సాయి సత్యవ్రతంలో అప్పట్లో దాసగండ మహారాజ్ రచించినటువంటి అర్వాచీన భక్తలీలామృతం అనే గ్రంథం ఉండేది. అందులో 3 అధ్యాయాలలో బాబాగారి కథలు రాశారు దాసగండ మహారాజ్. ఇక్కడ సాయి సత్యవ్రతంలో ఈ 3 అధ్యాయాలని భీమాజీ పటేల్ చదివేవారు. ఇక తక్కిన భద్రత అంతా మామూలుగానే సత్యనారాయణ స్వామి గారి వ్రతం ఎలా ఉంటుందో అదే విధానం, అదే పూజ, అదే నైవేద్యం. కథలు మాత్రం అక్కడ 5 ఉంటాయి స్వామివారివి, ఇక్కడ బాబాగారి కథలు 3 ఉంటాయి. ఇలా నియమంగా చేసుకునేవారు. అలా భీమాజీ పటేల్ ద్వారానే ఇప్పుడు మనం ఆచరించుకునే సాయి సత్యవ్రతం ప్రారంభమైంది. ఇప్పుడు మనం షిరిడీలో చేసుకున్న, మన ఇళ్లలో చేసుకున్న ఈ సాయి సత్యవ్రతాన్ని మొట్టమొదటగా ప్రారంభించిన భక్తుడు, భాగ్యవంతుడు భీమాజీ పటేల్. కాబట్టి భీమాజీ పటేల్ విషయంలో చూడండి, అతడికి బాబాగారి కరస్పర్శ లభించింది, చరణస్పర్శ లభించింది, కృపాదృష్టి లభించింది. వీటన్నిటి ద్వారా స్వప్నంలో కూడా అతడి కర్మఫలాన్ని అనుభవింప చేశారు. అతడి కర్మఫలంలో కొంత భాగాన్ని బాబాగారు స్వీకరించి కలిసి పంచుకొని అనుభవించారు. ఇటువంటి ప్రేమ ఎక్కడ పొందగలం? ఎవరి ద్వారా పొందగలం? ఒక్క సాయి సమర్థుల ద్వారా తప్ప. అందుకే బాబాగారికి ఒక తల, 2 చేతులు, అనన్యమైన శ్రద్ధ, విశ్వాసాలు చాలట. వేరే ఏవి అక్కర్లేదట మన వైపు నుంచి. కానీ కృతజ్ఞత ఒక్కటి తప్పకుండా ఉండాలి అంటారు. ఒక తల ఎందుకు? ఇదిగో ఆయన 2 చరణాల మధ్య దృఢంగా ఉంచడానికి. 2 చేతులు ఎందుకు? బాబాగారి పాదసేవ చేయటానికి. ఇక అనంతమైన శ్రద్ధ, విశ్వాసాలు ఉండాలి. బాబాగారు చెప్పినట్టు మనం ఆచరించే ప్రయత్నం చేస్తేనే శ్రద్ధ ఉన్నట్టు. ఇవి కావాలి బాబాగారికి. వీటన్నిటితో పాటుగా కృతజ్ఞత, చేసిన మేలుని మర్చిపోకూడదు. చేసిన మేలుని మర్చిపోకుండా ఉండాలి అని అంటే ఆయన చూపిన మార్గంలో మనం నడుస్తూ ఉంటేనే కదా. నోటితో మాత్రమే కాదు మనం వెలిపించవలసినటువంటి, సమర్పించవలసినటువంటి శ్రద్ధ. ఆయన చెప్పింది మనం ఆచరిస్తే, ఆయన విడిచిపెట్టు అన్న పనులు మనం విడిచిపెట్టగలిగితే, ఆయన పట్టుకోమన్నా వాటిని మనం పట్టుకోగలిగితే మనం ఆయన పట్ల శ్రద్ధను మనం సమర్పించుకున్నట్టు. ఇది బాబాగారు కోరుతున్నారు. వేరే ఏవి అవసరం లేదంటున్నాడు. ఇటువంటి భక్తి, శ్రద్ధ, విశ్వాసాలు, కృతజ్ఞత మనందరికీ సాయి సమర్థులు అనుగ్రహించాలని వారి పాదపద్మాల వద్ద ప్రార్థన చేస్తూ, శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఇక తర్వాతి సత్సంగంలో ఇంకొక వీడియోలో బాబాగారి మిగతా విధానాలు మనం
అంటే మన కర్మఫలాన్ని తొలగించే విధానాల్లో తక్కిన వాటిని మనం దర్శించుకుందామండి. శ్రీ సాయిబాబా అందరికీ నమస్కారం. సాటి భక్తులకి మన ఛానల్ని పరిచయం చేయండి.